ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకు మీ పార్ట్నర్ కి మధ్య థర్డ్ పార్టీ ఆర్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే థర్డ్ పార్టీ ఉన్నారా, మీరు కాకుండా రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్నారా, లేదా ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు ఎప్పటికీ రిమూవ్ అయిపోతారు, మీ ఇద్దరి మధ్యలో నుంచి ఎప్పటికీ రిమూవ్ అయిపోతారు? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. అండ్ మీరు మీ పార్ట్నర్ కి మధ్య థర్డ్ పార్టీ ఉన్నారా అసలు అనేది ఫస్ట్ చూద్దాము. రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్, అంటే మీరు మేల్ అయితే మీ పార్ట్నర్, ఫీమేల్ అయితే మేల్ కి సంబంధించిన మేల్ పర్సన్. రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్నారా లేదా అనేది ముందు చూద్దాము. సో ద హై ప్రీస్టియస్, మీ పార్ట్నర్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉన్నారా అంటే, మీ పార్ట్నరు మీ లైఫ్కి మీ పార్ట్నర్కి లైఫ్కి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే లేరు. బట్ గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. సో మరి గొడవలు జరగడానికి రీజన్ ఏంటనేది కూడా చూద్దాం. ఎందుకంటే గొడవలు జరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు, ఎప్పుడు కూడా అన్బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. సో అన్బ్యాలెన్సింగ్గా ఉండడం వలన ఏంటంటే, మరీ కోపం అన్నా ఉంటుంది, లేదా మరీ కూల్గా అయినా ఉంటారు. అంతేగాని ఎప్పుడు కూడా తన ఎమోషన్స్ని ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకునే పర్సన్ అనమాట. ఎప్పుడు ఎలా ఉంటారో, ఇప్పుడు షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అయితే ఓకే, వీళ్ళ కోపం వచ్చినప్పుడు షార్ట్ టెంపర్ వస్తుంది, కోపంగా ఉంటారని తెలుసుకోవచ్చు. లేదా మరీ సెన్సిటివ్ పర్సన్ అయితే ఇప్పుడు ఏదన్నా అంటే బాధపడతారేమోనైనా తెలుసుకోవచ్చు. బట్ ఈ పర్సన్ ఎవరైతే డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా తీసుకుంటారు అనేది కూడా తెలియదు. అంటే కొంతమంది కోపం వస్తుంది అంటే, ఇప్పుడే వాళ్ళకి నచ్చిన సిచ్యువేషన్ జరిగితే కోపం వస్తుంది కొంతమందికి. బట్ వీళ్ళు ఏంటంటే, కోపం రావాల్సిన సిచ్యువేషన్లో బాధపడుతూ ఉంటారు, బాధపడాల్సిన సిచ్యువేషన్లో కోపం వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో దాని వల్లనే మీ ఇద్దరికి మధ్య ఎక్కువగా ప్రాబ్లమ్స్, అంటే ఫైటింగ్స్ కానీ, గొడవలు కానీ, చిన్న చిన్న విషయాలకి అక్కడ మీ ఇద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్ అనేది గొడవ పడేంత సిచ్యువేషన్ కాదు, జస్ట్ హ్యాండిల్ చేసుకోవచ్చు, జస్ట్ డిస్కషన్. మిస్అండర్స్టాండింగ్కి సంబంధించింది అయినా కూడా అది పెద్ద ఇష్యూగా అయ్యి అల్లగడాలు, బ్లాక్ చేసుకోవడాలు, కమ్యూనికేషన్లో లేకుండా ఉండడాలు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడాలు, ఇదే జరుగుతూ ఉంది మీ ఇద్దరికి మధ్య అయితే. బట్ మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఒకే రకంగా, అంటే వాళ్ళు కోపంగా ఉన్న టైంలో మీరు చాలా వరకు కూల్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే, నేను చెప్పేదే కరెక్ట్, నేను కోపంగా ఉన్నాను కోపంగానే ఉండాలి అన్న ఫీలింగ్ అనేది వాళ్ళ మెంటాలిటీ అనమాట. అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకన్నా కొంచెం చిన్న పిల్ల, అంటే కొంచెం ఏజ్లో అయినా చిన్నవాళ్ళైనా అయి ఉండొచ్చు, ఎయిదర్ మెంటాలిటీ అయినా కూడా చిన్నపిల్లల మెంటాలిటీ అయినా కూడా అయి ఉండొచ్చు అనమాట మీ పార్ట్నర్. సో 7 of Pentacles. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే, ఏదైనా కూడా జరిగిపోయినాక మాత్రమే ఆలోచించుకుంటారు. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కానివ్వండి, ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య నొకట్ సిచ్యువేషన్లో ఉన్నా, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ప్రెజెంట్ కూడా ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ మీరు బతిలాడిన టైంలో కూడా వాళ్ళు చాలా చాలా బెట్గా ఉంటారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే,
బతిలాడించుకోవడం చాలా ఇష్టం అనమాట. బతిలాడించుకోవడం ఇష్టమే కానీ, ఇష్టం ఉండాలి కానీ, అది పీక్స్‌కి వెళ్ళే విధంగా అయితే ఉండకూడదు. వాళ్ళ తప్పు లేకపోయినా మీ వాళ్ళ తప్పు ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో 100% కావాలని అనుకుంటున్నారు కాబట్టి కొంచెం తగ్గి మీరు సారీ చెప్పినా, రిక్వెస్ట్ చేసుకున్నా, చేసినా కూడా వాళ్ళేంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్లరు, నేనే గతి అన్న విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ ఏంటంటే అందుకే ఏంటంటే కొంచెం మంచిగా మాట్లాడినప్పుడు వీళ్ళు వెంటనే కరిగిపోయి ఓకే ఇంకోసారి చేయొద్దు, రిపీట్ అవ్వకుండా చూసుకుందాము, ఈ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఎందుకొస్తుందనేది ఎప్పుడు కూడా వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు అసలు అర్థమే చేసుకోరు. అర్థం చేసుకోకపోవడమే కాకుండా అసలు ఆలోచించను కూడా ఆలోచించరనమాట. ఇప్పుడు వన్స్ ఒక రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా ప్రాబ్లమ్స్ గానీ, గొడవలు గానీ జరుగుతున్నాయంటే అది ఇద్దరికీ ప్రశాంతత లేకుండానే ఉంటుంది కదా! సో, ప్రాబ్లమ్ ఎక్కడుంది అనేది వదిలేసి, ఆ ప్రాబ్లమ్‌ను కాకుండా ఆ మనుషుల మీద చూపిస్తూ ఉంటారనమాట. మీ ఇద్దరి మధ్య మిస్‌కమ్యూనికేషన్ వల్ల అవుతుందా? లేకుంటే టైం ఇవ్వకపోవడం వలన? ఏ ఏంటి ప్రాబ్లమ్ ఏంటనేది తెలుసుకుంటే గనక, దాని ప్రకారము ఇద్దరు అడ్జస్ట్ చేసుకోగలిగితే గనక, ఏ ప్రాబ్లమ్ అయినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మెయిన్ ఈజ్ అండర్‌స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏ షిప్‌లో అయినా గూడా. బట్ మీ పార్ట్నర్‌కి అలా ఏం లేదనమాట. ఈరోజు అయిపోయిందా? అయిపోయింది. రేపటి సంగతి రేపు చూద్దాం అనుకునే మెంటాలిటీ. బట్ మీరేంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లము ఎందుకు కంటిన్యూయస్‌గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సొల్యూషన్ కోసం మీరు వెతుకుతూ ఉంటారు. బట్ మీ పార్ట్నరు అసలు మీరు చెప్పే మాటలు వాళ్ళ బ్రెయిన్‌లో కాదు కదా! వాళ్ళు వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరనమాట. 3 ఆఫ్ సోర్స్. దానివల్ల ఏంటంటే ప్రతిసారి మీరే హర్ట్ అవుతూ ఉంటారు. మీకే హర్ట్ అయ్యే విధంగా మీ పార్ట్నర్ మాటలనేవి మిమ్మల్ని చాలా చాలా బాధపెడుతూ ఉంటాయి అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రతిసారి మీ తప్పు ఉన్నా లేకపోయినా అది చిన్నగా మీరు చిన్న జోక్‌గా చేయాలనుకున్నా కూడా అది సీరియస్ అయిపోయి రివర్స్‌లో మీరే హర్ట్ అయ్యి, మీరే బాధపడి, మీరే మళ్ళీ మీ పార్ట్నర్‌ని బతిమలాడుకునే సిట్యుయేషన్‌కైతే వస్తుంది. సిట్యుయేషన్ ఏదైనా కూడా. ఏం జరిగినా కూడా అడదిప్పి వచ్చేది మిమ్మల్ని బాధ పెట్టడానికి మాత్రమే. ఏ సిట్యుయేషన్ వచ్చినా కూడా. అది కూడా ఓన్లీ మీ పార్ట్నర్ వలన. 10 ఆఫ్ హ్యాండ్స్. సో, దీనివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది మీకు ఏ రిలేషన్‌షిప్‌లో అయినా మనము జెన్యూన్‌గా ఉన్నా, రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాము, 100% ఎఫర్ట్స్ పెడుతున్నాము అంటే అట్‌లీస్ట్ ఎంతో కొంత హ్యాపీనెస్ అనేది ఉండాలి. మెమరీస్ ఉండాలి. దాని వలన మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, ఎన్ని రకాలుగా మీరు పెయిన్ అనిపించినా కూడా దానికంటూ ఒక వాల్యూ ఉంటది. బట్ మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక భారంగా ఉందనమాట. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోంచి బయటకి లేరు, అలా అని చెప్పి ఉండలేరు. అలాంటి సిట్యుయేషన్ ఏర్పడుతుంది ఎప్పుడు కూడా. ఎన్ని సార్లు మీరు ఈ రిలేషన్‌షిప్‌లో బయటికి రావాలన్నా కూడా అది కుదరడం లేదు. ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసుకొని ఆపోజిట్ పర్సన్‌ని మార్చుకుందామా అంటే మీ పార్ట్నర్ మారే రకము కాదు. సో, దీనివల్ల ఏందంటే అసలు ఎందుకు నా లైఫే ఈ విధంగా ఉంది? ఎందుకు రిపీటెడ్‌గా ఎందుకు ఇలాంటి ఛాలెంజెస్ నాకు ఎందుకొస్తున్నాయి అన్న ఫీలింగ్ అయితే మీకు ఎక్కువగా ఉంటూ ఉంటది. ద ఎంప్రెస్. ఎందుకు ఇలా వస్తుందని మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ మెంటాలిటీతో ఉంటారు. వన్స్ వీళ్ళు నాకు పార్ట్నర్ అనుకున్నాను అంటే టిల్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ వరకు కూడా మీరు వాళ్ళకి 100% ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్‌షిప్ కోసము. ఎందుకంటే మనం ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చేటప్పుడే మీరు ఆలోచించుకొని వచ్చారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల నా లైఫ్‌లో హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఏదైతే మిస్ అయ్యానో నా లైఫ్‌లో ఇది లేదు అని నేను కోరుకుంటున్నారు. ఈ పార్ట్నర్ వల్ల నాకు అది వస్తుందని 100% నమ్మారు. సో, దానివల్ల ఏంటంటే అది మీకు నిజంగా వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే బట్ మీ సైడ్ నుంచి ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్‌ని తను తప్పు చేసినా, లేకుంటే తన సైడ్ నుంచి ఏదైనా తప్పున్నా, తనకే సపోర్ట్‌గా ఉన్నారు ఎప్పుడూ కూడా. ఓకే. మీరు ఎప్పుడూ కూడా వీళ్ళని ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా, వాళ్ళు బాధపడుతున్నా కూడా మోటివేట్ చేయడానికే ట్రై చేశారు కదా! డీమోటివేట్ చేయడము, ఓకే. నువ్వు ఇలాగే జరగాలి. నీ మెంటాలిటీ ఇలా ఉంది కాబట్టి నీ లైఫ్ అంతా ఇలానే జరగాలి. నేను చెప్పాను, అప్పుడు చెప్పాను కదా! అలా అవుతదని చెప్పి నువ్వు విన్నావా ఏంటి? నీకెందుకే ఇలా అయ్యింది? ఇలాంటి మెంటాలిటీ అయితే మీకు లేదనమాట. మీరెప్పుడూ కూడా ఓకే. పర్లేదు
వాళ్ళు కాకపోతే ఇంకొకసారి ఏంటంటే మన మంచికే అని అంటే మీ పాజిటివ్ థింకింగ్కి వాళ్ళు మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే సేమ్ రివర్స్ అనమాట. ఏదైనా జరిగింది అనుకుంటే నేను చెప్పానుగా, నువ్వు అనుభవించు, వాళ్ళతోనే ఇచ్చేసుకో, వీళ్ళతోనే ఇచ్చేసుకో, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్. ద మూన్. సో దానివల్ల ఎందుకంటే ఎప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి అనమాట. మూడ్ స్వింగ్స్ అంటే ఎప్పుడు కూడా మీరు ఈ రిలేషన్షిప్ కోసము స్టాండ్ తీసుకోవాలా అర్థం కాదు, స్టాండ్ తీసుకోకూడదా అర్థం కాదు. ఎప్పుడు కూడా మీ లైఫ్లో మీరు ఎమోషన్గా బాధపడుతూనే ఉంటారు. ఈ రిలేషన్షిప్కి సంబంధించి బాధపడుతూనే ఉంటారు. అంటే ఈ రిలేషన్షిప్లోకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఎప్పుడు ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు మీ పార్ట్నర్ గురించి అయితే. రైట్ ఆఫ్ హ్యాండ్స్. బట్ మీ సైడ్ నుంచి రిలేషన్షిప్లోకి 100% ఎఫర్ట్స్ పెట్టారు. అంటే వాళ్ళని మార్చడానికి ట్రై చేశారు. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని కానీ, వే ఆఫ్ బిహేవియర్ని కానీ మీ ద్వారా మీకు నచ్చినవి కూడా మీరు మార్చుకొని, వాళ్ళకి నచ్చినవి కూడా మీరు మార్చుకొని, ఇలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూనే వచ్చారు. బట్ వాళ్ళ సైడ్ నుంచి ప్రే చేస్తున్నారో గాసిప్ కానివ్వండి, మీ లైఫ్లో మేనిఫెస్టేషన్కి సంబంధించినవి ఇవన్నీ వాళ్ళు మారాలి, వాళ్ళు జెన్యున్గా ఉండాలి, వాళ్ళు ఏదో మిమ్మల్ని నెత్తిని పెట్టేసుకుని మీ కాళ్ళు కడగాలని అయితే మీరు అనుకోవట్లేదు. బట్ మీకంటూ వాల్యూ ఇచ్చి మీ లైఫ్లో మీకు ఒక ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మీకంటూ సెల్ఫ్ వాల్యూ అనేది ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు, ప్రియారిటీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో మీరు అది తొందరలోనే రావాలని చెప్పితే 100% మీ సైడ్ నుంచి ప్రే చేయడం కానీ, వాళ్ళని మార్చడానికి కానీ ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా అదైతే తొందరలోనే జరుగుతుంది. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చాలా చేంజ్ అయితే అవుతారు. క్వీన్ ఆఫ్ కప్స్. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు కూడా మీరు తిట్టో లేకుంటే కోపంగా ఏదో ఒకటి అనేసేసో వాళ్ళని మార్చలేరు అన్న సంగతి మీకు తెలుసు. అండ్ మీ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళని తిట్టేసేసి ఏదో ఒకటి అనేసేసి వాళ్ళని మార్చేయచ్చు అన్న ఫీలింగ్ కూడా మీకు లేదు. ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి ఒక మదర్ నేచర్తో సాఫ్ట్గానే చెప్పడానికి ట్రై చేశారు. అది ఏదైనా కూడా వాళ్ళు చేసిన తప్పులైనా కూడా, వాళ్ళు మంచి మారాలన్న విషయం కానివ్వండి, వాళ్ళే మన నెగిటివిటీ ఉన్నా కూడా అన్నీ కూడా లేదు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు, ఇలా తప్పు అనే మీరు నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఒక పార్ట్నర్ కన్నా కూడా మోర్ దెన్ పార్ట్నర్, అంటే ఒక బేబీ లాగే మీ ఒక పిల్లని ఎలా చూసుకుంటారో, ఒక బేబీని మనం ఎంత కేర్గా చూసుకుంటామో, వాళ్ళు టైంకి తిన్నారా లేదా, వాళ్ళకి ఏమైనా కావాలి, ఎందుకంటే చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ఏది కావాలని చెప్పుకోలేరు కాబట్టి, సో అలానే మీరు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మీరు దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఒక బేబీ ఒక మదర్ని ఎంత బాగా చూసుకుంటుంది. చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు బిలో 5 years వాళ్ళని ఎంత బాగా టైంకి ఫుడ్ పెట్టాలి, వాళ్ళు ఏం అడగరు. ఏడుస్తుంటే వాళ్ళకి ఫుడ్ కోసం ఏడుస్తున్నారో తెలియదు, కడుపు నొప్పి కోసం ఏడుస్తున్నారో తెలియదు, ఇంకొక దానికోసమైనా ఏడుస్తున్నారో తెలియదు. సో అలానే మీరు మీ పార్ట్నర్ని అంత మంచిగా ఒక మదర్ నేచర్తో, మేబీ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ వాళ్ళు కూడా మీకన్నా మంచిగా వాళ్ళని చూసుకుని ఉండకపోవచ్చు. అంత బాగా మీరు కేరింగ్ అనేది తీసుకున్నారు. మేబీ మీరు తీసుకున్నా కూడా అది వాళ్ళు గుర్తించలేరు. 9 of cups. సో మీరు ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళ నుండి మారి మంచిగా ఈ రిలేషన్షిప్లో 100% వాళ్ళు కూడా నాకు కొంచెమైన వాల్యూ ఇవ్వాలి, ఈ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నా కోసం స్టాండ్ తీసుకోవాలి, అంతేగాని నేను ఒక టైంపాస్ కోసము యూజ్ అండ్ త్రో విధంగా అయితే నేను ఎవరి లైఫ్లో కూడా ఉండకూడదని అయితే మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ని మిమ్మల్ని మీరు వదులుకోవాలని అయితే ఇప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లోకి వచ్చింది ఏదో టైంకి వచ్చామా, అవసరమైనప్పుడు ఉన్నామా, వెళ్ళిపోయామని కాదు. ఎందుకంటే మార్చుకోలేనప్పుడు ఒక రిలేషన్షిప్లోకి రాకూడదు అన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట. సో దానివల్ల ఒకటికి 100 సార్లు ఛాన్సులు ఇచ్చినా కూడా వాళ్ళు మారలేదు అంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ చూసుకొని ఎదుటి వాళ్ళని ప్రాబ్లంలో వదిలేసేసి వెళ్ళిపోయే రిలేషన్షిప్ కోసం మీరు ఎప్పుడు కూడా వదిలేయడమే బెటర్. బట్ ఈ రిలేషన్షిప్లో ఏంటంటే ఓన్లీ వాళ్ళ మెంటాలిటీ అనేది కరెక్ట్గా లేదు. వాళ్ళు ఏంటంటే మేబీ వాళ్ళు పెరిగిన వాతావరణం కానివ్వండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వాళ్ళని అలా చిన్నప్పటి నుంచి పెంచి ఉండొచ్చు. అదే వీళ్ళకి కొన్ని ఇయర్స్ నుండి వచ్చింది, ఒక 1 year 2 years ఒక 3-4 yearsలో వీళ్ళు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. బట్ మీరైతే
అట్లీస్ట్ వాళ్ళ కోసం మీరు మారిన దాంట్లో అట్లీస్ట్ 1% వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఉందో, మేబీ కొంతమంది బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపంలో షార్ట్ టెంపర్లో ఏం చేస్తారో తెలియదు. దానివల్ల ఇప్పటికీ వాళ్ళకి తెలియకపోయిన తర్వాత చాలా నష్టపోతూ ఉంటారు. అలాంటివి అండ్ ఒక మాట అనేసేసి తర్వాత ఒక తప్పుగానే అన్నాను అనకుండా ఉండాల్సిందని బాధపడ్డం, ఇలాంటివి అయినా జరగకుండా ఉండాలి. వాల్యూ టంగ్ అనేది, టంగ్ అనేది ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలనేదైనా మీ నుండి ఎదుటి వాళ్ళని చెప్తున్నా మార్చుకోవాలన్న ఉద్దేశం అయితే ఉంది. డెఫినెట్గా అది బై బర్త్ వచ్చింది, అంత ఈజీగా పోదు. బట్ అట్లీస్ట్ మీ దగ్గరైనా వాళ్ళు అది అయితే కంట్రోల్ చేసుకోగలుగుతారు ఫ్యూచర్లో డెఫినెట్గా. సో తొందరలోనే మళ్ళీ ఇప్పుడు మీ మధ్య ఏదైతే ప్రాబ్లమ్స్ కానివ్వండి, హ్యాపీనెస్ లేకుండా ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి బాధపడుతున్నారా, అవన్నీ సాల్వ్ అవుతాయి తొందరలోనే. సో డెఫినెట్గా మీ ఇద్దరికి అన్కండిషనల్ లవ్ అనేది ఇద్దరి సైడ్ నుంచి ఉంది. మీ పార్ట్నర్కి మీకు లవ్ ఫీలింగ్స్, ఈ రిలేషన్షిప్ కోసము స్టాండ్ తీసుకోవాలనేది ఎలా అయితే కోరుకుంటున్నారో అవి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే టైం కూడా వస్తుంది ఒక రోజు. డెఫినెట్గా మీరైతే వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే మీరు కూడా వాళ్ళు ఒక మాట అన్నారని మీరు కూడా అదే విధంగా ఎక్కువ యాటిట్యూడ్ చూపించుకుంటూ ఎందుకు నన్ను అనాలి, నేను ఎందుకు తగ్గాలి, తప్ప నీ దగ్గర పెట్టుకుని నేను ఎందుకు తగ్గాలి అన్న విధంగా కాకుండా సాఫ్ట్ నేచర్తో ఉంటే డెఫినెట్గా మీ పార్ట్నర్లో చేంజ్ అనేది డెఫినెట్గా వస్తుంది. గొడవలకి మధ్య థర్డ్ పర్సన్ని మీ ఇద్దరి మధ్య అసలు ఇన్వాల్వ్ కూడా చేయరు మీరు. ఎందుకంటే ఏమన్నా మీ ఇద్దరే చూసుకోవాలి. నువ్వు ఒక మాట నన్ను నేను నిన్నొక మాట అన్నా కూడా ఓకే, అది మన ఇద్దరి మధ్య ఉంటుంది. ఎందుకంటే నేనేంటనేది నీకు తెలుసు, నువ్వేంటనేది నాకు తెలుసు. బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే ఇద్దరు ఆ థర్డ్ పర్సన్ మీ సైడ్ పర్సన్ అనుకోండి, మీ సైడ్ పర్సన్ అయితే మీకు సపోర్టివ్గా ఉంటారు, వాళ్ళ సైడ్ పర్సన్ అయితే వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారు. మేబీ కొంతమంది ఏంటంటే వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండొద్దని చెప్పి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు. రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయితే ఎవరు లేరు ఈ రిలేషన్షిప్లో, ఈ రీడింగ్లో అయితే. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.